అండ్ స్టడీస్ అంతా పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ మొత్తం మొత్తం ఒక జెన్జీస్ కానీ లేకపోతే యూత్ కానీ నీ రీల్స్ చూసి అబ్బా ఇన్స్పైర్, ఏం మాట్లాడుతున్నారా, నేను కూడా మాట్లాడాలి వాడిలాగా, స్టేజ్ ఎక్కాలి అని అనుకుంటుంటారు. ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ బేసిక్గా టాపర్ ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి అంత ప్రొఫెషనల్ లాంటివి కంప్లీట్ స్టడీ ఫోకస్డ్ ఎక్కడ చెప్పరు, కంప్లీట్ స్టడీ ఫోకస్డ్ ఉంటారు. అండ్ నిన్ను చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. సో ఇలా ఎలా అంటే బ్రో, యాక్చువల్గా నేనేమి ఇంటెన్షనల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, ఏదో సంథింగ్ వైరల్ అవ్వాలి అని కాదు. యాక్చువల్గా నా 5th క్లాస్లో నా 10 years ఏజ్ ఉన్నప్పుడు గురుకుల ఎంట్రన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో ఎంట్రన్స్ రాస్తే హాస్టల్లో సీట్ వచ్చింది, గురుకుల హాస్టల్లో, కాలేజ్ స్కూల్లో. అయితే 5th క్లాస్ నుంచి అంటే నాకు ఒక 10 years లైఫ్లో 10 years ఏజ్ నుండే కంప్లీట్ ఇంట్రోవర్ట్ లాగా ఉండేవాడిని బ్రో. అంటే ఐ వాజ్ లైక్, మా మమ్మీ లేకపోతే ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నైట్ స్టే చేద్దామన్నా చాలా భయపడే సిచ్యువేషన్ లాగా ఉంటుండే. టూ మచ్ ఇంట్రోవర్ట్. అయితే అలాంటి నన్ను మా డాడీ హాస్టల్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రో, నేను ఓపెన్గా చెప్తా, మా డాడీ నా రియల్ మోటివేషన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మా డాడీయే. ఎందుకంటే ఆయన నన్ను ఎలా చూడాలనుకుంటారంటే ఒక వారియర్ లాగా చూడాలనుకుంటారు. అంటే అంటారుగా బ్రో, లైక్ ఇనుముని కాల్చితేనే కత్త అయింది, రాయిని చెక్కితేనే శిల్పం అవుద్ది అనేలాగా వీడు హాస్టల్లోకి వెళ్తే వీడికి సొసైటీ ఏంటో తెలుస్తుంది, పబ్లిక్ ఏంటో తెలుస్తుంది, పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అని తెలుస్తుంది. సో అలా నన్ను హాస్టల్లో వేయడం. హాస్టల్లో వేసాక నేను అక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాత, చాలా స్ట్రగుల్స్ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బ్రో, నీ మైండ్లో ఎంత గొప్ప థాట్స్ ఉన్నా నువ్వు ఒక క్వశ్చన్ రేజ్ చేయాలంటే అండ్ నీ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మాట్లాడగలగాలి పబ్లిక్లో, ఒక నలుగురితో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ నీ మీద నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి.